హలో అండి అందరికీ ఈ రోజైతే నేను ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఒలింపిక్ ఈవెంట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఒలింపిక్ ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నమెంట్ ప్రతి ఒక్క జిల్లాలో ఒలింపిక్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఒలింపిక్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న జిల్లాలో కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఈవెంట్ జరుగుతుంది కూడా కల్చరల్ ప్రోగ్రామ్ ఈవెంట్ అండి. ఇక్కడ ఉన్న స్టూడెంట్ వాళ్ళకు సంబంధించిన సంస్కృతి కార్యక్రమాలు అనేది ఈ కల్చరల్ ప్రోగ్రామ్ లో ప్రదర్శించడం జరుగుతుంది. ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎక్కువగా ఆదివాసీ పాపులేషన్ ఉండడం వల్ల ఆదివాసీ కల్చరల్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే వీళ్ళు పాటించే సాంప్రదాయాలు, వీళ్ళు చేసే కళాకృతులు అనేది ఈ ఈవెంట్ లో ప్రదర్శించడం కూడా జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే ఒలింపిక్ గేమ్స్ అనేది కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క ఏజెన్సీ ఏరియాల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తే వాళ్ళ కళాకృతులు, వాళ్ళ స్పోర్ట్స్ ఈవెంట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న పబ్లిక్ అంతా చాలా మంది వీళ్ళ కళాకృతులు అలాగే వీళ్ళు తయారు చేసిన వస్తువులు అనేది ఈ ఈవెంట్ లో ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ఈవెంట్ లో మాత్రం డాన్సింగ్, సింగింగ్ అన్ని ప్రోగ్రామ్స్ అనేది జరుగుతాయి, కండక్ట్ చేస్తాయి. ఈ ఈవెంట్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాలో జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా ఛానల్ సక్సెస్ కోసం ఒక్క సపోర్ట్ చేయండి ప్లీజ్.